విశాఖ పెద్దకంఠేడలోని హిందూచా పవర్ ప్లాంట్ నిర్లక్ష్యంపై పాలవలస రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరితమైన వ్యర్థాల వల్ల రైతులు, పశువులు ముప్పు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ యాజమాన్యం వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూచా పవర్ ప్లాంట్ నుంచి వ్యర్థ నీరు ఫ్లై యాష్ నేరుగా సొసైటీ భూముల్లోకి, పశువులు సంచరించే ప్రాంతాల్లోకి చేరుతుంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం బురదమయంగా మారిపోయింది. మేతకెళ్లిన సుమారు 15 గేదెలు ఆ బురదలో ఇరుక్కున్నాయి. గ్రామస్తులు దాదాపు 11 గంటలు కష్టపడి అతి కష్టం మీద గేదెలను బయటకు తీశారు. గతంలో కూడా ఈ ఫ్లై యాష్ బురదలో ఇరుక్కుపోయి సుమారు 150కి పైగా పశువులు కనుమరుగయ్యాయి. దీనివల్ల రైతులు భారీగా నష్టపోయారు. గ్రామస్తులు హిందూచా ప్లాంట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ ఫ్లై యాష్ బురద వల్ల రైతుల భూములు నిరుపయోగంగా మారుతున్నాయన్నారు. అంతేకాక పశువుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని వాపోయారు. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్, పర్యావరణ నియంత్రణ మండలి అధికారులను కోరుతున్నారు. హిందూచా ప్లాంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలను సరిగా పారవేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.